నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి తర్వాత విడాకుల ఎపిసోడ్ తెలుగునాట ఓ సంచలనం. వీళ్ళు విడిపోయిన తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకున్నా రేణు మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే తాను తన పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ వెల్లడించింది. దీనికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెండో పెళ్లిపై రేణు దేశాయ్ తాజాగా నిఖిల్ విజయేంద్ర సింహాతో పాడ్కాస్ట్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా తాను ఒంటరిగానే ఉండడానికి 2018 నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి కారణమేంటో తెలిపింది. పవన్ తో విడిపోయిన తర్వాత తనకెప్పుడైనా మళ్లీ ఓ పార్ట్నర్ కావాలని అనిపించిందా అన్న ప్రశ్నకు రేణు దేశాయ్ ఇలా స్పందించింది. నిజమే, నాకు ఓ పార్ట్నర్ కావాలని అనిపించింది. కానీ నా పిల్లలపై నాకున్న బాధ్యత ఆ దిశగా నన్ను ఆలోచించకుండా చేసింది. వ్యక్తిగతంగా చూసుకుంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండాలి, పెళ్లి చేసుకుని ఉండి ఉండాలి, నాకు ఓ జీవితం ఉండాలి. కానీ పిల్లల కోణంలో ఆలోచిస్తే సరికాదు అని రేణు దేశాయ్ చెప్పింది. పవన్ తో విడిపోయిన తర్వాత 2018లో రేణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఆ తర్వాత రద్దు చేసుకుంది. దీనికి కారణమేంటో కూడా ఆమె వెల్లడించింది. మళ్ళీ ట్రై చేశాను, నిశ్చితార్థం చేసుకున్నాను. అది పెద్దలు కుదిర్చినది. కానీ నేను ఆ రిలేషన్షిప్ కు మరియు నా పిల్లలకు న్యాయం చేయలేనని అనిపించింది. నేను సింగిల్ పేరెంట్. వేరే వాళ్లను పెళ్లి చేసుకొని వాళ్లతో పిల్లలను కంటే అది వేరే విషయం. కానీ ఒకరితో పిల్లలు కలిగిన తర్వాత మరొకరు జీవితంలోకి రావడం అనేది సున్నితమైన విషయం. నేను ఆద్య పెరిగి పెద్దవడానికి వేచి చూస్తున్నాను. ఆమెకి ఇప్పుడు 15 ఏళ్లు. తనకు 18 ఏళ్ల వయసు వచ్చి కాలేజీకి వెళ్లిన తర్వాత చూస్తాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. బద్రీ సినిమాలో కలిసి నటించిన తర్వాత వీళ్ళు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి కలిసే ఉన్నారు. 2004లో వీళ్లకు అకీరానందన్ పుట్టాడు. ఆ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్నారు. 2010లో ఆద్య జన్మించింది. 2011లో విడాకులకు దరఖాస్తు చేసుకోగా 2012లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. నిజానికి అంతకుముందు 1997లోనే పవన్ మొదటి పెళ్లి చేసుకున్న 1999లో వాళ్ళు విడిపోయారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.